మునుపెన్నడూ జరగని ఒకే ఒక్క ఘటన ఎన్నో వివాదాలను తెరపైకి తెచ్చింది. సీఎం సాక్షిగా ఆ ఇద్దరి మధ్య మాటల యుద్ధం అంటూ సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్స్. ఇకపై ప్రతి అంశంలో బోర్డు జోక్యం అంటూ టీటీడీ చైర్మన్ వ్యాఖ్యలు. గత వారం రోజులుగా టీటీడీపై విపరీతమైన ట్విస్టులతో కూడిన ఘటనలు. అసలేం జరుగుతుందో తెలియనంత గందరగోళం. ఈవో చైర్మన్ మధ్య కోల్డ్ వార్. అదేం లేదు అంటూ మీడియా సమావేశంలో వివరణలు. చైర్మన్ యూటర్న్ తీసుకున్నారా? ఒకరోజు అలా, ఇంకో రోజు మరోలా వ్యాఖ్యలు చేయడం వెనక అంతరార్థం ఏమిటి? టీటీడీలో అసలేం జరుగుతుంది? వాచ్ ది స్టోరీ. హైందవ భక్తకోటి ఇలువేలుపులు శ్రీ వెంకటేశ్వరుడు. శ్రీవారి దర్శన భాగ్యం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు భక్తులు. నిత్యం వేల సంఖ్యలో వస్తున్న భక్తులు స్వామివారి దర్శనార్థం లక్షలు పైగా భక్తులు వచ్చే ఏకైక తిరుమల క్షేత్రంగా ఇలా వైకుంఠం విరాజలుతోంది. వచ్చే భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం, ఇతర సౌకర్యాల కల్పన కోసం తిరుమలలో ప్రత్యేక వ్యవస్థ ఉంది. పాలన సాఫీగా సాగటానికి టీటీడీ పాలక మండలి అధికారులు భక్తుల సేవలో అందుబాటులో ఉంటారు. ఇక భద్రతాపరమైన వ్యవహారాల కోసం ఓ ఐపీఎస్ అధికారి చీఫ్ సెక్యూరిటీ విజిలెన్స్ ఆఫీసర్ గా నియమించింది. ఇప్పుడు ఎందుకీ వివరణ అనుకుంటున్నారు కదా? డైరెక్ట్ గా పాయింట్ కే వద్దాం. అసలు ఏం జరిగింది, ఎందుకీ పరిస్థితి అని తెలియజేయాలని టీటీడీ చైర్మన్, ఈవో ఉమ్మడిగా ప్రకటన చేశారు. తమపై అభాండాలు మోపుతున్నారని ఆవేదన చెందుతూ వివరణ ఇచ్చారు. వైకుంఠ ఏకాదశి ద్వాదశి నాడు శ్రీవారిని దర్శించాలని ఈ నెల 8వ తేదీ ఉదయం నుంచి కౌంటర్ల వద్ద భారీ స్థాయిలో భక్తులు చేరుకున్నారు. శ్రీనివాసం, విష్ణు నివాసం, భైరాయిగి పట్టణాల్లో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 6 మంది భక్తులు మృతి చెందడం, మరికొందరు తీవ్రంగా గాయపడడంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మరో 41 మందికి పైగా గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందారు. మృతుల కుటుంబాలకు గాయపడ్డవారికి పరిహారాలు చెల్లించుకున్నా దుమారం సద్దుమణగడం లేదు. ఈ ఒక్క ఘటన మాయనమచ్చగా మారటం ఎవరు కాదనలేని వాస్తవం. ఇదే అంశంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలారావు మధ్య సీఎం సమక్షంలోనే వాగ్వాదం చోటు చేసుకుందని సామాజిక మాధ్యమాల్లో కథనం వైరల్ అవుతోంది. టోకెన్ల జారీ సమయంలో తొక్కిసలాట జరిగిన మరునాడే సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతికి వెళ్లి బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. అనంతరం టీటీడీ పరిపాలనా భవనంలో టీటీడీ జిల్లా ఉన్నతాధికారులతో పాటుగా టీటీడీ పాలక మండలి సభ్యులు, చైర్మన్ బీఆర్ నాయుడుతో సమావేశమై ఘటనపై సమీక్షించారు. తొక్కిసలాటకు దారితీసిన ఘటనపై ఆరా తీశారు. ఈ విషయంలో అధికారులు, పాలక మండలి వ్యవహరించిన తీరుపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నడూ లేని, కనివిని ఎరుగని ఘటన అంటూ తీవ్ర విచారాన్ని సైతం వ్యక్తం చేశారు. వైకుంఠ ఏకాదశి పర్వదినానికి భక్తులు భారీగా వస్తారని తెలిసినా అందుకు అనుగుణంగా ఏర్పాట్లు ఎందుకు చేయలేదని ఘాటుగా ప్రశ్నించారు. అదే సమయంలో చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలారావు మధ్య మాటల యుద్ధం నడిచిందని వార్తలు బయటకు వచ్చాయి. సీఎం చంద్రబాబు నాయుడు ముందే ఒకరిపై మరొకరు నిందలు వేసుకున్నారనే విధంగా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం సాగింది. ఒకరిని మరొకరు ఏకవచనంతో సంబోధించి దూషించుకున్నారనే విధంగా పుకార్లు షికార్లు చేశాయి. అవ్వా, సీఎం ఎదుట్నే గొడవ అంటూ మీమ్స్ కూడా క్రియేట్ చేసి ట్రోలింగ్ చేసిన వాళ్లు ఉన్నారు. లోపల ఏం జరిగిందో తెలియకుండానే వార్తలు బయటకు వస్తాయా అంటూ నెటిజన్లు కమెంట్స్ పెట్టడం మొదలుపెట్టారు. తిరుమల క్షేత్రంలో తొక్కిసలాట ఘటన తర్వాత పరిణామాలపై సోషల్ మీడియాలో దుమారం చెలరేగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు స్పందించడంతో భారీ డ్యామేజ్ జరగడమే కాదు, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు, ముఖ్యంగా కూటమి పార్టీల మధ్య విభేదాలకు దారితీస్తున్న పరిస్థితి కనిపించింది. అన్ని వైపుల నుంచి ముప్పెట ఒత్తిడి టీటీడీని, అధికారులను ఉక్కిరిబిక్కిరి చేసినట్లుగా టాక్ వినిపిస్తుంది. అసలు ఏం జరిగింది, తొక్కిసలాట తర్వాత ఏం జరుగుతుందన్న ఇష్యూ హాట్ టాపిక్ గా మారడంతో వరుస కథనాలకు చెక్ పెట్టేందుకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలారావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి మీడియా సమావేశం నిర్వహించారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను భక్తులు నమ్మవద్దని చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి చేశారు. కొంతమంది పనిగట్టుకుని మరీ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవం తెలుసుకుని వార్తలు అందించాలని విజ్ఞప్తి చేశారు. అసత్య ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అధికారులు, పాలక మండలి మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు. అయితే ఏకాదశి నాడు చైర్మన్ చేసిన వ్యాఖ్యలను ఎలా తీసుకోవాలనేది తెలియక భక్తులు తికమకకు గురవుతున్నారు. కొంతమంది అధికారుల తప్పిదం వల్లే
వల్లే తోపులాట జరిగిందని చైర్మన్ బిఆర్ నాయుడు తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. బోర్డు తప్పిదం లేకపోయినా పాలక మండలి తరఫున క్షమాపణలు చెప్తున్నామని ఆ రోజు ఆయన వ్యాఖ్యలు చేశారు. చేసిన మంచి పనులు పక్కనబెట్టి తమపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇకపై జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా పాలక మండలి భాగస్వామ్యం అవుతుందన్నారాయన. కొంతమంది అధికారులు అతి ఉత్సాహం వల్ల జరిగిన ఘటన అంటూ పరోక్షంగా విమర్శలు చేశారు. టీటీడీకి బోర్డే సుప్రీం, సీఎం కూడా ఈ విషయాన్ని ధృవీకరించారని ఆయన గుర్తు చేశారు. పాలక మండలి తీసుకున్న నిర్ణయాలను అధికారులు అమలు చేయాలని సూచించారు. ఇంతవరకు అందరూ చూసిందే విన్నదే. అయితే సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మళ్లీ మాట మార్చడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి అన్నది తెలియడం లేదు. లోగుట్టు పెరుమాళ్లుకు ఎరుక అన్నట్లుంది ఈ వ్యవహారం అంటూ విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు.